అడ్డంగా ఉండేటటువంటి నూలు దారాల్లో ఇంద్రుడు, అలాగే వరుణుడు, నిలువుగా ఉండేటటువంటి దారాల్లో సకల దేవతలు కూడా కొలువై ఉంటారు. అందుకే వస్త్రానికి అంతటి శక్తి వేదంలో కూడా దీని గురించి చెప్పడానికి కారణం కూడా అదే. నిజానికి వస్త్రానికి అధిదేవత శుక్రుడండి. మనం అనుకుంటూ ఉంటున్నాం, నేను ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను కానీ నాకు ఏ పని కలిసి రావట్లేదే అని అనుకుంటూ ఉంటున్నాం. కానీ అసలు వస్త్రాలని కూడా శుక్రుడు అధిదేవతగా ఉంటాడు కాబట్టి మరి చిరిగినటువంటి వస్త్రాలని మనం కనుక వేసుకున్నట్లయితే శుక్రుడు నీచ స్థితికి వెళ్ళిపోయినట్టే కదా. శుక్రుడు ఎప్పుడైతే నీచ స్థితిలోకి వెళ్తాడో మరి మనం అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా ఎట్లా అవుతాయి? ఒక్కసారి ఆలోచించాలి కదా. ఏదో ఫ్యాషన్ కదా, చాలా బాగుంది కదా, ఎవడో చించుకొని వేసుకున్నాడు కదా, నేను చించుకొని వేసుకుంటానని కాదు. చించుకున్నటువంటి వస్త్రాలు కుట్టుకుని వేసుకున్నా కూడా అది దోషమేం చెప్తుంది. మరీ దౌర్భాగ్య స్థితిలో ఉంటే తప్పితే, లేని స్థితిలో ఉంటే తప్పితే.